మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మీ వాట్సాప్ గ్రూప్ పేరు ఉన్నట్టుండి మారిపోయిందా? SBI లోగోతో మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త, మీరు సైబర్ నేరగాళ్ల టార్గెట్ లిస్టులో ఉన్నారు. జాగ్రత్త, బరి తెగించిన కేటుగాళ్ళు ఇప్పుడు తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులను కూడా వదలడం లేదు. తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను కూడా హైజాక్ చేసి SBI ముసుగులో ప్రమాదకరమైన వల విసురుతున్నారు. కేవలం ఒకే ఒక్క క్లిక్ చేస్తే చాలు మీ ఫోన్ మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. డిజిటల్ దొంగల దెబ్బకు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హ్యాక్ చేసిన అనంతరం వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును వాడుకుంటూ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని సూచిస్తూ మెసేజ్లు పంపుతున్నారు. ఈ మెసేజ్లలో భాగంగా ప్రమాదకరమైన APK ఫైల్స్ను షేర్ చేస్తున్నారు. అందువల్ల ఈ APK ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంత్రుల ఫోన్లతో పాటు మీడియా గ్రూపులు, సామాన్యుల ఫోన్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ DPని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతో అప్డేట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. గ్రూప్ పేరుతో పాటు ఆ వ్యక్తుల పర్సనల్ వాట్సాప్ అకౌంట్ పేరు వివరాలను SBI వివరాలతో మార్చి వారి ఫ్రెండ్స్ను ఏమార్చే ప్రయత్నం జరుగుతోంది. బ్యాంకు పంపించిందన్న నమ్మకంతో ఎవరైనా ఆ APK ఫైల్ను కనుక క్లిక్ చేస్తే అందులో ఉండే మాల్వేర్ ద్వారా ఫోన్ మొత్తం హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్ళిపోతుంది. ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. కేవలం సామాన్యులే కాదు, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ మీడియా గ్రూపుల ప్రతినిధుల ఫోన్లను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టుగా సమాచారం. వారి అకౌంట్లను వాడుకుంటూ మరింత మందిని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్లలో ఎవరైనా APK ఫైల్స్ పంపి ఇన్స్టాల్ చేసుకోమంటే అస్సలు చేయవద్దు. బ్యాంకులు ఎప్పుడూ వాట్సాప్లో ఫైల్స్ పంపి KYC చేయమని అడగవు. వాట్సాప్ DPలో SBI లోగో కనిపించినంత మాత్రాన అది బ్యాంక్ నెంబర్ కాదు. ఇలాంటి మెసేజ్లు వస్తే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి.